రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు. ముఖ్యమంత్రి యొక్క అధైర్యమే బయటపడ్డది అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో. We were pleading all through the agitation that once separated, we will be in the first 2 or 3 or 4 states bouquet. And I am there today, not in the 3-4, but as a number 1 state, as per our own resources concerned. Yes, it's not my figures, Rajdeep. I am not proclaiming. These are the things declared by Finance Ministry, Government of India. So, నేను రాష్ట్రం గత ప్రభుత్వం కాకుండా నూతన ప్రభుత్వం లేదంటే అనుభవం లేని పరిపాలకుడు కనుక వస్తే రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడుతుందని నేను ఎలక్షన్స్ ముందరే చెప్పాను. నా ఫేస్బుక్ పోస్ట్లో కూడా వాటిలో చూడొచ్చు. నేను స్పష్టంగా చెప్పాను. కానీ అప్పుడు చాలామంది ఏమన్నారంటే విశ్వనాథ్ బీఆర్ఎస్కు కుమ్ముక్కయ్యారన్నారు. కానీ వాస్తవానికి నేను కనీసం మా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా ఏ రోజుకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలవలేదు. కాబట్టి నా ఉద్దేశం అంటే ఒక వ్యక్తిని కించపరచాలనో, మరో వ్యక్తిని అవమానపరచాలనో, లేదా మరో వ్యక్తిని పైకి ఉన్నత స్థాయిలో పొగడాలనో కాదు. నాకున్న అనుభవం, నేను చేసిన ఎంఏ జర్నలిజం, నాకున్న అవగాహన ప్రకారమే నేను చెప్పాను తప్ప లేదంటే మరో ఉద్దేశంతో కాదు. సో ఇప్పుడు మొన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు లేదంటే మాటలు కూడా అటు దిశగానే ఉన్నాయని తెలుస్తుంది. సో నా ఉద్దేశం ఒకటే, నేను ఎవరిని కించపరచడానికో మరోదానికో కాదు. ఏంటంటే నా విశ్లేషణ ఒకటే, పరిపక్వత లేని పరిపాలన కొనసాగితే ఆ రాష్ట్రం కుంటిపడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇంత స్థాయికి కుంటుపడడానికి గల కారణాలు ఏంటో దానిపైన ఎవరు విశ్లేషించాలో ఒకసారి ఆలోచించండి. విశ్వనాథ్, రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎవడు బజార్లో నమ్మడం లేదు. ముఖ్యమంత్రి యొక్క అధైర్యమే బయటపడ్డది అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో. We were pleading all through the agitation that once separated, we will be in the first 2 or 3 or 4 states bouquet. And I am there today, not in the 3-4, but as a number 1 state, as per our own resources concerned. Yes, it's not my figures, Rajdeep. I am not proclaiming. These are the things declared by Finance Ministry, Government of India. So no competition between Telangana and Andhra? Not at all, it cannot be. You've already moved ahead. Yes, we are much ahead. Not mere ahead, much ahead.